నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. భారతదేశం పైన, భారత వ్యవస్థ పైన, హిందూ వ్యవస్థ పైన సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఉగ్రవాదం అయితేనేమి, ఇంకోవైపు వైట్ కాలర్ టెర్రరిజం అయితేనేమి, ఇంకోవైపు భారతదేశ వ్యవస్థను ఇంటర్నల్గా డిస్టర్బ్ చేసే విధంగా, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే విధంగా, హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఐడెంటిటీని ఒక ఇబ్బందులకు గురి చేస్తూ ఈ రకమైనటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. దానికి ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ టీసీఎస్లో ఒక హెచ్ఆర్ మేనేజర్, ముస్లిం మేనేజర్ హిందూ అమ్మాయిలపైన, హిందూ అబ్బాయిలపైన టార్గెట్ చేస్తూ మత మార్పిడి చేస్తూ చేసినటువంటి వివాదం, ఆ అంశం చాలా వివాదానికి దారితీసింది. అది మర్చిపోకముందే ఇంకా దేశంలో ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కార్పొరేట్ రంగంలో అదే జరుగుతోంది, జిమ్ సెంటర్లో అదే జరుగుతోంది, కాలేజీల్లో అదే జరుగుతోంది, రెస్టారెంట్లలో అదే జరుగుతోంది. రెస్టారెంట్లలో జరుగుతోంది కూడా. ఈ మధ్యకాలంలో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా విన్నాం. ఈ అంశం ఇట్లా ఉంటే, ఇక కళ్ళు నెత్తికెక్కి వ్యవహరిస్తున్నటువంటి కళ్ళద్దాల ఒక బ్రాండ్ లెన్స్కార్ట్ అదేవిధంగా అదే ధోరణి ప్రవర్తించింది. లెన్స్కార్ట్ స్టోర్లో ఉద్యోగిని బొట్టు పెట్టుకోవద్దంటూ చెప్పారన్నటువంటి ఆరోపణలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. హిందువులంతా కూడా లెన్స్కార్ట్ను వ్యతిరేకిస్తున్నారు. లెన్స్కార్ట్ షోరూముల్లోకి వెళ్ళి వాళ్ళు కొన్నటువంటి ఆ స్పెక్ట్స్ని అక్కడే విరగొడుతున్నారు. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఇప్పటికే హిందువులంతా కూడా ఏకమై లెన్స్కార్ట్ బైకాట్ లెన్స్కార్ట్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ ఇస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తుంది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్ లెన్స్కార్ట్ బిజినెస్ మొత్తం కూడా దెబ్బతింటోంది. హిందువులకు వ్యతిరేకంగా, హిందువులను గౌరవించకపోతే భారతదేశంలో మనుగడ సాగించడం కష్టం అంటూ కూడా ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తుంది. బైకాట్లు పిలుపులు వస్తున్నాయి. కంపెనీకి ఎవరు మద్దతు ఇచ్చినా వాళ్ళపైన కూడా అదేవిధంగా ట్రోల్ చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. హైందవి గారు అలాగే శంకరరావు రవికుమార్ గారు ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా హైందవి గారు నమస్తే. నమస్తే అండి. వరుస ఘటనలు చూస్తూనే ఉన్నాం. సో టెర్రరిజం కాస్త బాంబుల నుంచి, తుపాకుల నుంచి వైట్ కాలర్ టెర్రరిజం చూసాం మనం ఈ మధ్యకాలంలో. ఒక డాక్టర్లే ఉగ్రవాదులుగా మారి విద్యార్థులను టెర్రరిజం వైపు బ్రెయిన్ వాష్ చేస్తూ ఆ సంఘటన అలా ఉంటే, ఆ తర్వాత టీసీఎస్ ఘటన ఇంకా అట్లాగే ఉంది. ఇది జరుగుతుండగానే లెన్స్కార్ట్ విషయంలో దేశం మొత్తం కూడా ఇప్పటికే హిందువులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. బైకాట్ లెన్స్కార్ట్ అని మాట్లాడుతున్నారు. ఆ మధ్యకాలంలో లూలు మాల్ విషయంలో కూడా ఇలాంటి కామెంట్సే వినిపించాయి. సో ఏం జరుగుతుంది దేశంలో? ఎక్కడ దీనికి అడ్డుకట్ట వేయాలా? ఎందుకు ఇంత వ్యతిరేక చర్యలకు దిగుతున్నాయి? రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే అండి. మా ప్యానలిస్ట్ రవి గారికి కూడా నమస్కారం. అదేవిధంగా మీరు అన్నట్టు ఎందుకోసం ఇప్పుడే హిందుత్వం ప్రమాదంలో పడిందని క్వశ్చన్ వస్తుంది చాలా మందికి. అంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు హిందుత్వం డేంజర్ లో ఉంది అని చెప్పేసి, లేకుంటే హిందువులు ప్రమాదంలో పడిండ్రు అని చెప్పేసి అని, మీ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉంది కదా, మరి మీరున్నాక కూడా ఇట్లా ఎందుకు హిందువులు మాట్లాడగలుగుతున్నారు అని అంటే, అన్ని సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి ప్రభుత్వంలో హిందువులంతా సెక్యులర్ గా ఉండింది కాబట్టి ఎవరికి కూడా ఈ ప్రశ్నలు రాలేదు. తర్వాత వాళ్ళ మీద దాడులు జరగలేదు, ఎవరు కూడా ప్రశ్నించేటటువంటి విధానం రాలేదు. కాబట్టి ఆ రోజు ప్రాబ్లం లేకుండే. కానీ ఇవాళ ఏమైంది అని అంటే, ప్రజలందరూ కూడా అవేర్ అవుతున్నారు. ప్రజలందరికీ కూడా సెక్యులర్ అన్నటువంటి ఈ యొక్క విష పదార్థం ఏదైతే ఉందో అది మా మెదడులోకి ఎక్కించి దాదాపు 65 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దీని నుంచి బయటపడాలి. ఇప్పుడు మా హిందువుల మనటోళ్ళము మేము ఖచ్చితంగా, మా భారతదేశము మత ప్రాతిపదికన ఈ దేశం విడగొట్టబడి పాకిస్తాన్గా మారినటువంటి ఒక దేశం ఉంటే, మా దేశం ఎందుకు హిందుస్థాన్ కావద్దు అన్న ఒకే ఒక్క అవేర్నెస్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సంచలనం సృష్టిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. హిందువులు ఎందుకు డేంజర్లో ఉన్నారు అని అంటే, ఇన్ని సంవత్సరాలు నిద్రలో ఉన్నటువంటి హిందువులంతా కూడా మేల్కుంటున్నారు కాబట్టి ఒక ఏదైనా కూడా ఒక వ్యవస్థ కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక ఉద్యమం మొదలయ్యింది అని అంటే అది ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నప్పుడే బయటికి వస్తుంది. ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళే బయటికి వచ్చి ఉద్యమాలు చేస్తారు. అంటే ఒక వ్యవస్థలోకి బయట వాళ్ళు వచ్చినప్పుడు ఆ వ్యవస్థకు తగ్గట్టుగా అందులో ఇమిడి ఉండాలి తప్ప
ఈ వ్యవస్థనే వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటే ఇది దేశ భద్రతకు ప్రమాదం కదా? ఖచ్చితంగా అవుతుందండి. ఇప్పుడు అందుకనే మెజారిటీ ఉన్నటువంటి దేశం ఒకటిసారి ఆలోచించండి మీరు, హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశం ఇది. అవును. ఈ వ్యవస్థలోకి వచ్చింది ఎవరు? మనం కాదు, మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళము, మన దేశంలో మనమే ఉన్నాము. కానీ బయటి వాళ్ళు వచ్చి మన వ్యవస్థలో జాయిన్ అయ్యారు. కాబట్టి ఇవాళ మేము మాట్లాడుతున్నది, మేము ఏమంటున్నామంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను మీరు ఏదైతే ఉందో మీరు సప్రెస్ చేస్తున్నారు, లేకపోతే మీరు మమ్మల్ని కావాలని చెప్పేసి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. మీరు అన్నట్టుగా సాఫ్ట్ జిహాద్ ఇంత ముందుకు బాంబులు వేసేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాప కింద నీరు లెక్క విస్తరించుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇవాళ హిందూ వ్యక్తులు నడిపించేటటువంటి బిజినెస్ లలో కూడా ఈ యొక్క కుట్రలు ఎందుకు బయటపడుతున్నాయి? మరి లెన్స్కార్ట్ లాంటి వాటిలలో పీయూష్ గోయల్ ఎవరు? ఒక హిందూ వ్యక్తి. మరి ఆ హిందూ వ్యక్తి యొక్క స్టోర్లలో ఇవాళ హిందూ దేవీ దేవతలను పూజించొద్దు. ఒక స్టోర్ లో అయితే వాళ్ళ కాళ్ళ కింద ఉంది మన యొక్క దేవుడి పటం. అంటే వాళ్ళు ఆ స్టోర్లలో వాళ్ళ యొక్క నమ్మకాలని, మన యొక్క హిందువుల యొక్క నమ్మకాలని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వ్యాపారం కోసం అని చెప్పి మా స్టోర్ కి వచ్చే వాళ్ళంతా కూడా ఎక్కువ మరి వాళ్ళ విధర్మీయులు వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడైతే ఎవరైతే మనం ఉన్నామో జాలిటోపోలు తుర్కోలు, ఇక వాళ్ళని ఓపెన్ గా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మేము అనాలా అని వద్దా అన్న ప్రశ్న కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక హిందువుగా పుట్టినటువంటి వ్యక్తి బొట్టు పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే చేతికి దారం చుట్టుకోవడం కానివ్వండి, లేకపోతే మెడలో పుస్తలు తాడేసుకోవడము, మెట్టలు పెట్టుకోవడము, నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనేది మా యొక్క సాంప్రదాయం. మన యొక్క సాంప్రదాయంలో అవి భాగాలు. మరి ఈ యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ భాగాలను మీరు తీసేసి రావాలి, అదే హిజాబ్ను అయితే మేము అలో చేస్తామని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మరి ఒకటే అంటే ఈ దేశంలో కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి మత విశ్వాసాలను మీరు గౌరవించుకుంటూ మెజారిటీ ఈ దేశంలో మన హిందూ సాంప్రదాయాలను మీరు అవమానిస్తా ఉంటే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. ప్రశ్నించడమే కాదు, ఆ యొక్క ఏదైతే స్టోర్లలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు హిందువులే అని చెప్పేసి గుర్తు చేయడానికి అని చెప్పేసి కొంతమంది వెళ్ళి వాళ్ళకు అక్కడ స్టోర్లలో బొట్లు పెట్టేసి వచ్చిండ్రు. రైట్, హైందవి గారు 1 సెకండ్. ఈ అంశాన్ని అంటే మీరు ఇందాక మీ మాటల్లో ఒక కీలకమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసి, జనాలకు తెలిసి లవ్ జిహాద్ అన్న పదమే తెలుసు. ఎందుకంటే హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకొని మత మార్పిడిలు చేస్తున్నారు, బలవంత మత మార్పిడిలు. బట్ మీ మాటల్లో మీరు సాఫ్ట్ జిహాద్ అన్నటువంటి మాటను కూడా వాడారు. అది ఏంటి, దాని వెనకాల ఏమేమి ఉన్నాయి, ఇది ఎటువైపు దారితీస్తుంది, ఆ పదం గురించి కూడా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక